హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ అయితే టైటిల్లో ఈరోజు మన కస్టమరు ఈ బ్రదరు. ఓకే, ఈ బ్రదర్కి 2 కేజీలు చికెన్ కట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఈ బ్రదర్కి ఇచ్చే ముందు అన్న చెప్పన్నా ఎంత నీకు కేజా? ఓకే, అన్నకి ఇచ్చేద్దాం. మనతో చాలా ఉంది, ఎందుకంటే ఇతనికి చదువు లేదు, బ్రతుకు తెరువు కోసం సిటీకి వచ్చాడు. ఏం చేస్తుంటాడో మాట్లాడుకుందాం అన్న. ఓకేనా? 300 కేసేస్తా. ఇదో ఓకే, 320 దాకా అయింది. 300 ఓకేనా? ఓకే, సైజు అన్న నీకు మెత్త మాంసం ఏమన్నా బోన్స్ కూడా కావాలి? 2 కలిపేనా? దీంట్లో మరీ బోన్స్ వస్తున్నాయి కదా, పిల్లలు తిన్నాడు కదా, పిల్లలు తినాలి కదా, కొద్దిగా మెత్తవేనా? నాకు ఇప్పుడు హోటల్ ఏదైనా పర్వాలేదు నోడు. నీకు కావాలంటే మిఠాయిలు ఉంది, అన్ని కండలు కండలు ఇద్దాం, పిల్లలు తినాలి కదా. నేను బొక్కలు తీసుకెళ్ళి ఊరికే ఊసేస్తే లాభం ఉండదు. ఏమంటావు? నువ్వు కడుపు నిండగా తింటేనే కేజీ ఇదో అక్కడ ఉంది, ఇదో దీంట్లో ఉంది, ఇదో 330 రూపాయలు దాకా వేసిన చూడు. ఓకేనా? రైట్. చిన్న కొట్టినా మీడియమా? ఓకే, దానా అబ్బా చాలా స్టైలిష్గా నిలబడినావన్నా. ఓకే, ఏ పేరన్నా నీ పేరు? శ్రీను. శ్రీను. ఎవరు? తాండూరు. తాండూరు అంటే వికారాబాద్ జిల్లా వస్తుందా? ఓకే, రైట్. ఏం చేస్తుంటావు ఆడ? ఖాళీనే ఉండవు. ఇది ఒకడురా, ఖాళీ ఉండే పైసలు ఎట్టు వస్తాయి నీకు? పోనీ సిటీకి వచ్చావు కదా, ఊళ్ళో ఏం చేసేవాడివి? ఊళ్ళో ఏం చేసేవాడివి? వ్యవసాయం. వీరికి నాలుక కొద్దులు చాలా స్పీడ్ ఉంది. వ్యవసాయాన్ని వ్యవసాయం పని అంటున్నాడు. అంటే అంతే అంటారు ఊళ్ళో, అంతే యాసది అంతే. మనము ఏ దాన్ని కూడా కించపరచకూడదు. వ్యక్తిని కించపరిచామంటే మనలో నాలెడ్జ్ లేనట్టు. అతన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. ఏదైనా సరే జై జవాన్ జై కిసాన్. రైతు ఎన్ని సంవత్సరాలు చేసావు ఊళ్ళో వ్యవసాయం? ఒక 5 ఏళ్ళే చేసామా? అన్నీ వస్తాయి పనులు వ్యవసాయంలో మొత్తం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ పని చేస్తా. మామూలు పనే? ఈ పని ఏ పని అయినా చేస్తావా? ఏదైనా చేస్తా. అంటే ఎక్కడ ఎక్కడ పని చేస్తున్నావు? ఇక్కడ నల్లంద స్కూల్. నలంద స్కూల్లో పని చేస్తున్నావు. ఓకే, స్కూల్ అంటే ఇంకా అర్థమైపోయింది, అన్ని దానిలో పాల్గొన్నారు. రైట్, మంచిగా చేసుకో. నలంద సంస్థలు మంచి మంచి సంస్థలు అవి. దాంట్లో పేరు మంచిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకో. ఓకేనా? ఓకే, ఇంకా పెళ్ళి అయిందా? ఎంతమంది పెళ్ళి అయింది? ఏంద్రా నాలుగైనా అవుతున్నావు నువ్వు? ఏం పేరు అన్నావు నీ పేరు? శ్రీను. శ్రీను. పెళ్ళి ఎంత? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎంత? 25, 26. ఓకే, చదువు లేదన్నమాట. ఎన్నో క్లాస్ వరకు చదువుతున్నావు? చదువులే వాళ్ళకి ఏమి లేదా? ఓకే, సరే. పోలే. నీ పేరు రాయగలుగుతావా? నా పేరు మొగోడు కనిపించినావు పో, చాలుగా. ఆ పేరు రాసుకుంటే చాలు. దేశంలో ఏడైనా నువ్వు బాగా డబ్బు సంపాదించినావు అనుకో, సప 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 సిగ్గు మీద సంతకం పెట్టేసి. ఏమంటావు రాజుగారు? ఓకేనా? రైట్. 2 కేజీలు చిన్నాయి కదా, సైజు మీడియం సైజు కొడదాం రాజుగారు. ఓకే, ఇంకేంటి సంగతులు? చిన్న ఏంటి సంగతులు? నేనే చెప్పాలా? ఈరోజు మా అతిథి వీరా నువ్వు. నువ్వే చెప్పాలి, మేము వింటాము. రోజు మా పంచాయతీ నడుస్తుంటుంది. నువ్వు చెప్పు, ఏదో చెప్పు. ఓకే, అరే నేను ఏమో విషయాలు అడగండి, నువ్వేంటి చెప్తావు? ఏమన్నా చదువుకున్న వాళ్ళం మనమే, కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళమే ఏదన్నా 2 ముక్కలు ఆలోచించి మనం మాట్లాడాలి. అది శను, అమ్మ నాన్నకి ఏమన్నా సాయం చేస్తున్నావా? ఎంతమంది ఉన్నారు? అక్కలు, చెల్లెళ్ళు? అన్నోళ్ళు ఉన్నారు. ఇద్దరు అన్నోళ్ళు ఉన్నారా? 4. 2 అన్నోళ్ళు, 1 తమ్ముడు.
ఇద్దరు అన్నోళ్ళు ఒక తమ్ముడు అక్క చెల్లెళ్ళు లేరా? ఓకే, వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే సంపనే ఒక జాబ్ ఉన్నది. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్. ఆహా. ఒక అంటే వాళ్ళని నువ్వే చదివించావా ఎట్లా? నువ్వు పని చేసి? అయ్యో అందరం ఒకనే ఉన్నాం ఇప్పటికైతే. కాదు శీను, ఇప్పుడు మా శీనికి బొక్కలతోన వీడు మాట్లాడుతూ ఇంత మిఠాయి మాంసం దొబ్బేశారు అనుకున్నారు బొక్కలు. మై గాడ్, వాళ్ళ బొక్క గోయింగ్. ఓకే, అంటే వీళ్ళ సార్కి తీసుకెళ్తున్నాడు శీను. 2 ముక్కలు మన శీను కూడా ఎత్తారు. శీను, చికెన్ ఎంత పంపిస్తారు నీకు? ఎంత పంపిస్తారా? పంపిస్తా. ఓకే, రూమ్ ఇచ్చిందా నీ గడ? వచ్చింది. ఓకే, ఏమన్నావు అన్నదమ్ములు అందరినీ? అంటే నువ్వు చదువుకోలేదంటే అమ్మా నాన్న నీకు చదువు గిట్టుబాటు అవ్వగా నువ్వు మానేసినావా వెళ్ళట్లేదని, లేకపోతే మీ అన్నోళ్ళు చదువుతున్నారని చెప్పి నేను పనిలో దూర్చారా? వెళ్ళలేదు. చదువు మీద ఆశయం వేసింది నాకేవలే ఆకు. అప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఏ ఆఫీసర్ పోయేవాడు. ఆ వ్యవసాయం కూడా చేస్తున్నావు అంటే ఆయన చేయకుండా సిటీకి పారిపోయచ్చు. నువ్వు పని దొంగ లేకున్నావురా నువ్వు. ఏమంటారు రాజు? అవును, పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే ఎట్లా? ఎంతమంది పిల్లల్ని చెప్పలేదు? రాజు గారు, నువ్వు వాడిని ఆవేశ పెడుతున్నావు. వాడిని మెల్లిగా నేను కూపి లాగుతా కదా. పెళ్ళి అయిందా? అయింది. పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇప్పుడు పిల్లలతోనే కలిసి ఉంటున్నావా? ఉన్నావా? మరి ఇంకేముంది. ఓకే ఓకే, అంటే నువ్వు మీ అమ్మ నాయన చూసిన సంబంధాలేనా లేకపోతే అన్న పని చేసే దగ్గర? వెరీ గుడ్. ఓకే రాజుగారు, మీరు తప్పుదో పట్టిస్తున్నారు. పిల్లోని ఏదో చేద్దామని చూశారు. ఒరే శీను, రాజుగారికి కొద్దిగా దూరంగా ఉండే ఎప్పుడైనా. అయినా సరదా మనిషిలే, ఊరికే అంటున్నాడు అంతే. ఎప్పుడైనా మనము నవ్వుతూ ఉండాలి శీను. ఇప్పుడు మనం పని చేస్తాం, మన పని మర్చిపోవడానికి మనం ఏం చేస్తాం? నవ్వుకోవాలి కదా. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి, నీకు సార్ వాళ్ళు ఉండాలి నవ్వించడానికంటే. అది ఒక నీకు దేవుడు ఇచ్చిన వరం లాంటిది. అరే ఆ సారి ఇట్లా అంటున్నాడు, ఈసారి ఇట్లా అంటున్నాడు, నీకు ఊరికి గెలుపుకోకూడదు. ఓకేనా? ఆయన ఎటుంటే అటు అట్లా సరదాగా తిరగాలి. ఆయన ఇంకొక ఆయన ఉండే కదా రాజుగారు, మానేసేదా? ముసలైన మానేసినా ఉన్నాడా? కనిపిస్తాడు మరి. అప్పుడప్పుడు చికెన్ కన్నా వచ్చేవాడు. అంటే మీ ఇక్కడ ఆఫీస్లో ఉండదు. ఏరా చికెన్కి మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళిపోతున్నావా నువ్వు? ఇక్కడ ఎప్పుడురా నువ్వు చికెన్కి వచ్చింది? అరే అక్కడ తోలుతో తింటాడేమో కదా రాజుగారు, తోలుతో తింటాడేమో కదా. ఓకే, మీ పక్కనే తింటున్నావు. మీ పక్కనే షాప్ ఉంది, ఎంత దూరం ఎందుకు వస్తావు? ఏదో అభిమానం కొద్దీ మీ సార్ వాళ్ళకి కాబట్టి వచ్చావు. వాళ్ళు ఏంటి తింటారు వీళ్ళ సార్ వాళ్ళు. మన దగ్గర అట్లా ఉంటుంది పంచాయతీ. మనం ఇచ్చే చికెను అంత నీట్గా ఇస్తాం కాబట్టి మనసు పెట్టి కట్ చేస్తాను, అట్లా నీట్గా ఇస్తాను. చాలేరా, నువ్వు తినే చికెన్కి లెక్కలో ఉండదు ఇక్కడ. నీ ఎంకమ్మ, నీకు తోలుతోనే నేను వారం వారం వచ్చేవాడే మా కస్టమర్ రా. నువ్వు అమాస ఒప్పుకున్నానికి వచ్చేవాడు కస్టమర్ కాదరా నువ్వు. వియాస్ ఉండోళ్ళకి నాణ్యత కాదు ముఖ్యం, రేటు తక్కువ. ఒక 20-30 రూపాయలు రేట్ అయినా తక్కువైనా పర్లేదు, మాకు షిప్ లిక్కర్ కావాలా, గదే ఆలోచిస్తారా మీరు? అంటే మిమ్మల్ని తక్కువ అంచనేయట్లేదు. మన ఏదైనా సరే డబ్బు సంపాదించేవాడు కాదు సీను, సంపాదన కాదు, నీట్గా శుభ్రంగా తినేవాడు. వాడు చదువుకున్నోడా ఉన్నోడా అని కాదు, మన మనసులో ఉండాలి నీట్గా తినాలని, నీట్గా ఉండాలని. నేను కూడా అప్పుడు అలానే ఉండేవాడిని, మురికిగా 50 రూపాయలు తక్కువ వస్తానని. ఇప్పుడు ఉల్లిపాయలు వస్తుంటాయి, మంచి ఉల్లిపాయలు మంచి టమాటాలు అని ఉంటాయి కదా, నేను మురిగిపోయినవి తీసుకునేవాడిని కొద్దిగా తక్కువైన రేట్ అని. అట్లా నా ఆలోచన అలా ఉంది. సేమ్ నువ్వు కూడా నా తమ్ముడు. ఓకే అవునా? ఓకే, నేనేం తక్కువ చేయట్లే, మన ఇద్దరం ఒకటే బ్యాచ్. ఇప్పుడు మారదాం మంచిగా. ఇప్పటి నుంచి నేను కూడా రోగం వచ్చేసింది ఒకసారి రోగం వచ్చింది కాబట్టి నేను మంచి వస్తువు ఎన్నిక చూస్తున్నాను అంతే.
ఏంది చేసిన సంగతి ఏంటి విశేషాలు? పిల్లలు యాడేసినావు? నాలంద స్కూల్లోనే చదివిస్తున్నావా? ఓకే, బాగా చదివించు. మళ్ళీ ఏమన్నా పనులు చూసినావా కత్తితో కసా కసా 2 వాతలు పెడతావు. ఓకేనా? మంచిగా చదివించు పిల్లల్ని. అమ్మాయి అబ్బాయా? ఎంతమంది? బాబా బాబా అబ్బా. ఏం తినో నీ మీద ఏమైనా ముక్కబడిందా? మరి నువ్వు చదువు రానివాడివైనా సరే ముందు జాగ్రత్త ఆలోచించినవురా నువ్వు. ముప్పై గ్రాములు తగ్గి ఉండేను. యామి పీసి వేద్దాము. అన్ని ఎముకలతో కూడిన మాంసం అన్నమాట. ఈ మాంసానికి చరిత్ర ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీరు గ్రేవీని ఇష్టంగా తినొచ్చు. అలా ఉంటాయి ఈ బోన్స్లో పీస్. మనము ఏ ముక్కలైనా మటన్ ముక్కలైనా ఏ ముక్కలైనా సరే బోన్స్ అడుగుతాం కదా, దాంట్లో గ్రేవీ వస్తుంది కాబట్టి ఈ ముక్కల్ని కొంతమంది అలా ఇష్టపడుతుంటారు. అంతే, ఒకరొకరికి ఒక ఇష్టం. అన్నీ నన్ను అడిగితే అన్ని టేస్టులు చూడాలి. లెగ్గులు, రెక్కలు, చెస్ట్ పీసులు అన్నీ చూడాలి. ఓకే ఓకే సీను, ఓకే రైట్. మంచిగా జాగ్రత్త. అలవాటు ఉందా? మంది అలవాటు ఏం లేదండి, ఏం లేదు. రాజుగారు నిజం చెప్తున్నాడు. అప్పుడప్పుడు వేస్తాడు. అప్పుడప్పుడు అంటే బాగా తాగుతాడా? లేదు, అని అంతే కదా. జాగ్రత్త ఉండి పొదుపు చేసుకొని. వయసు ఎంత నీది? 25, 26 అన్నావు కదా. ఇంకా నీకు చాలా బొచ్చడి జీవితం ఉంది, చాలా జీవితం ఉంది. మంచిగా కష్టపడి సంపాదించుకొని మీ ఊళ్ళో మీ అన్నదమ్ములు కానీ మీ ఊళ్ళో కానీ అడే వీడు హైదరాబాద్లో ఉన్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు, పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాడు, అది ఇదని ఒక పేరు తెచ్చుకోవాలా. మనకేం కావాలి? మనిషి బతకడం కాదు, ఎలానో రాదు, పేరు సంపాదించుకోవాలి. అరే మీ అన్న చెప్పుకోవాలా మా తమ్ముడు సిటీలో ఉన్నాడు, మీ తమ్ముడు చెప్పుకోవాలి మా అన్న సిటీలో ఉన్నాడు అని. ఓకేనా? ఓకే అక్క. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే రాజుగారు ఒక నిమిషం, మేము మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం. మిమ్మల్ని కూడా చూడగా ఇంతసేపు నేను చూపించాను. మీరు ఒకసారి ఏ పేరు? మీ పేరు? సత్య. అన్న కూడా నాలంద స్కూల్లో పనిచేస్తారు, బాగా తెలుసు. 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. చాలా నమ్మకస్తులు. అందులో పనిచేసే వాళ్ళంటే పని చేసే వాళ్ళంటే మా భాషలో ఏదో మాస్ భాష అంటారు, దాంట్లో వర్క్ ఏదో అంటారు కదా వాళ్ళు. అంతా వాళ్ళు సర్వీస్ చేసుకొని ఇట్లాంటి మంచి మనుషులే ఉంటారు. కష్టపడే వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. రాజుగారు ఓకే, మీది ఎవరు? ఏం పేరు అన్నారు? సత్య. ఒక భీమవరం. పెళ్ళయిందా? పిల్లలు? ఓకే ఓకే, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్.